మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు. ఇది అసలు సమ్మర్ సీజన్ అనకూడదు, మ్యాంగో సీజన్ అనాలి. ఎందుకంటే ఎండ అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాంగోస్ మాత్రం అటు ఇటు అవ్వవు. ఎటు చూసినా మనకు మ్యాంగోసే కనిపిస్తున్నాయి. ఇంకా మ్యాంగోస్ చూసి మనం ఆగుతామా? అస్సలు ఆగం. అందుకే మ్యాంగోస్తో చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేయాలనిపిస్తుంది. మాకు కూడా అలానే అనిపించింది. అందులో ఒకటి ఈ మ్యాంగో కుల్ఫీ. మెయిన్గా ఈ మ్యాంగో కుల్ఫీకి డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మ్యాంగోని తీసుకొని దాని టాప్ కట్ చేసుకున్న తర్వాత ఇలా టెంకునంతటిని బయటికి తీసేయాలి. తర్వాత మ్యాంగో కుల్ఫీకి కావాల్సిన స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్లీ మనం మిల్క్ వేడి చేసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత మన స్వీట్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. అవి కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ని అందులో మనం వేసుకోవాలి. అవి వేసిన తర్వాత మనం 2-3 టైమ్స్ దాన్ని కలుపుకోవాలి. అలా కలిపిన వెంటనే మనం కండెన్స్డ్ మిల్క్, ఇక్కడ నాకైతే కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్గా ఉందని వేశాను. లేదంటే మిల్క్ మేడ్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే వేయాలి. అలా వేసిన తర్వాత దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే దాన్ని మరగనివ్వాలి. తర్వాత మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ టెంకు తీసి పెట్టుకున్న మ్యాంగో ఉంటుంది కదా, అందులోకి మనం ఈ కూల్ అయిన స్టఫ్ని యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసిన తర్వాత దాని టాప్ మనం తీసాం కదా, ఆ టాప్ అయితే పెట్టేయాలి. మేము ఇంకో మ్యాంగోలో కూడా ఆ స్టఫ్ని యాడ్ చేసాము. ఆ స్టఫ్ యాడ్ చేసిన మ్యాంగోస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 6 to 7 అవర్స్ సరిపోతుంది. మేమైతే ఈవినింగ్ పెట్టాము అండ్ నెక్స్ట్ మార్నింగ్ చూసారు కదా, ఇలా అయితే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. బాబోయ్, చాలా చల్లగా ఉంది, అస్సలు పీల్చేయలేకపోయాను. ఇంకా చాక్తో కూడా ఇంకా లైట్గా పీల్చేసాను. ఇంకా నా వల్ల అస్సలు కాలేదు. చాలా చెయ్యి అయితే చాలా మండిపోయింది. ఇంకా అలానే మెల్లగా పీల్చేసేసాము. తినడం ఈజీ, కానీ ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలంటే బాబోయ్ అస్సలు మన వల్ల కాదు. చేయి చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో, అస్సలు మంట. ఇంకా చేసింది చాలని చెప్పి ఇంకైతే మేము కట్ చేయడం స్టార్ట్ చేసాము. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మేమైతే అస్సలు సక్సెస్ అవుతుంది అనుకోలేదు ఈ కుల్ఫీ. బట్ అలా స్లైసెస్గా కట్ చేస్తున్నప్పుడు రిజల్ట్ చూసేసరికి ఇంకా మా ఆనందానికి హద్దులు లేవు. అమ్మయ్య, మొత్తానికి ఎలానో వచ్చింది అనుకున్నాము. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఫస్ట్ టైం అనిపించింది. ఏంటంటే మనం చేత్తో చేసుకొని తిన్న తర్వాత వచ్చిన ఫీలింగ్ మనం ఎన్ని డబ్బులు పెట్టి కొన్ని తిన్నా సరే రాదండి అది. నాకైతే ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అదే ఫీలింగ్ వచ్చింది. చాలా సాటిస్ఫై అయ్యాను. ఇంకా అలానే చాలా హ్యాపీగా అనిపించింది. సరే, మనం కూడా ఇలాంటి రెసిపీస్ చేయొచ్చు అనుకున్నాను. మన మ్యాంగో కుల్ఫీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసిందో. పర్ఫెక్ట్గా రాకపోయినా సరే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.